తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో కొన్ని కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా జిల్లాలకు ప్రత్యేక ఇన్ఛార్జ్ మంత్రులను నియమించడం ఒక పెద్ద నిర్ణయం. మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. కానీ ఇటీవల మంత్రివర్గంలో మార్పు చోటు చేసుకోవడంతో ముగ్గురు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తొలగించబడ్డారు. ఈ అనూహ్య నిర్ణయం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు తెరతీస్తుంది. ఇంతకాలం జిల్లాలోని అభివృద్ది పనులన్నీ ఈ ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలోనే జరిగాయి. ప్రాజెక్టులు, నిధుల విడుదల వంటి కీలక విషయాల్లో వీరి ఆమోదం అవసరమయ్యేది. అలాంటిది ఒకేసారి ఇలా బాధ్యతల నుండి పక్కన పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలందించిన వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్టీని ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రి రేసులో కూడా పోటీ చేసిన వాళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రులుగా కొనసాగుతుండగా ఇన్ఛార్జ్ పదవులు మాత్రం ఊడిపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయానికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి కూడా స్పష్టమైన వివరణ రాలేదు. మంత్రులు కూడా ఈ విషయం మీద ఓపెన్ గా మాట్లాడడం లేదు. పని ఒత్తిడి కారణంగా వీరిని తొలగించారన్న ప్రచారం ఉన్నా అది నిజం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేత. పైగా అదనంగా మరో జిల్లాకు కూడా బాధ్యతలు తీసుకోవడానికి సిద్దమనే అభిప్రాయాన్ని ఎన్నోసార్లు వెల్లడించారు. అలాంటప్పుడు పని ఒత్తిడి కారణంగా తప్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఇదే: అధిష్టానం అసలు కారణాలు బయటపెడుతుందా, లేక ఈ ఇద్దరు నేతలు ఏదైనా స్పందిస్తారా? రాజకీయ వర్గాల్లో ఈ మిస్టరీ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.